ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాలకు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉంటే సాయంత్రం నుంచి వర్షాలు రావడం మొదలవుతోంది. గ్రామాల్లో రైతుల చేతికి రాబోతున్న పంటలు అకాల వర్షాల దెబ్బకు ఆగమవుతున్నాయి. తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు చోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. సిటీలోని ఈసీఐఎల్, కాప్రా, అల్వాల్, నాగారం ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట ఏరియాల్లోనూ వానలు పడ్డాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షాలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్తోనూ ఇబ్బందులు తలెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట మొత్తం నీటిపాలవుతోంది. భీమదేవరపల్లి మండలం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడింది. కళ్లాల్లో ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో ఆరుగాలం పండించిన పంట మొత్తం తడిసిపోయిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గాలి దుమారంతో పాటు చేసిన పరదలు కూడా కొట్టుకుపోయి వరి మొత్తం ఇట్లా 1,20,000 దాకా నష్టం వచ్చింది. వర్షం ఎరు కూడా తొందరగా వచ్చి బాగా రాల్చుగా పడ్డాయి సార్. రాళ్ళు పడ్డాయి, ఇక మొత్తం ముద్దలు అయిపోయినాయి. 4 ఎకరాల వాళ్ళు 2,50,000 దాకా లాస్ అయింది సార్. ముద్దలు వచ్చింది. మామిడి తోట దాదాపు 10 ఎకరాలు ఉంది. గాలి ద్వారం వచ్చి మొత్తం రేపు కాయ తెంపేది మొత్తం కుప్ప ఊలిపోయింది. దాదాపు 1,50,000 నుంచి 2,00,000 రూపాయల పంట నష్టం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోనూ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పూరి గుడిసెలు నేలమట్టం అయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కొత్తూరులో దెబ్బతిన్న పంట పొలాలను కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పరిశీలించారు. ఎర్దండి వడ్డెర కాలనీలో నిరాశ్రులైన గుడిసెవాసులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పంట నష్టంపై తక్షణమే సర్వే చేసేలా కలెక్టర్ను కోరతామన్నారు. మరి విపరీతమైన పంట నష్టం జరిగింది. ఇండ్లు ఒడ్డరి ఇండ్లు ఉంటాయి ఇక్కడ బయట, మొత్తం ఇండ్లు మొత్తం పాపం వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే గుడిసెల కానుంచి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటే కూడా వాళ్ళు మొన్న తెచ్చుకున్న రేషను, పప్పులు, ఉప్పులు అన్నీ నాని రాళ్ళవాన పడి ఆ ఈదర గాలులకు మొత్తం గుడిసెలని కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఏదైతే పాపం ఇండ్లు లేవు వాళ్ళకు స్థలం ఉంది కాబట్టి తక్షణమే మంజూరు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. క్యుములో నింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం చల్లబడుతోంది. సాయంత్రానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు పడుతున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, రైతులు. దంచి కొడుతున్న ఎండలతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలకి వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ వర్షం కూడా ముఖ్యంగా మనకి మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం కనిపిస్తుంది. క్యుములోనింబస్ మేఘాలు అనేవి మనకి ఇప్పుడు కొత్త కాదు. ప్రతి వేసవిలోని మొదటిగా మనకు వచ్చేవి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతమే. ఆ సమయంలో మనకి ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దాదాపుగా ఇవి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంటాయి. అధికంగా దాదాపుగా 5 నుంచి 6 జిల్లాల మేర కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డైవర్జెన్స్ అంటే చివరిగా ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాల్లో వర్షపాతం లేకపోయినప్పటికీ మెరుపులు మరియు పిడుగుపాట్లు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. హైదరాబాద్ సహా 13 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి గచ్చిబౌలిలో పెను ప్రమాదం తప్పింది. భారీ ఈదురుగాలులకు 33 kV విద్యుత్ టవర్ నేలకూలింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. జిల్లా చీఫ్ ఇంజనీర్ స్పాట్కి చేరుకుని పనులను పరిశీలించారు. కూలిన గంటన్నరలోపే విద్యుత్ను పునరుద్ధరించారు అధికారులు.
ఈదురుగాలులు భారీ వర్షానికి గచ్చిబౌలిలో పెను ప్రమాదం తప్పింది. భారీ ఈదురుగాలులకు 33 kV విద్యుత్ టవర్ నేలకూలింది. అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. జిల్లా చీఫ్ ఇంజనీర్ స్పాట్కి చేరుకుని పనులను పరిశీలించారు. టవర్ కూలిన గంటన్నరలోపే విద్యుత్తును పునరుద్ధరించారు అధికారులు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రైజింగ్ టీం జపాన్ టూర్ కొనసాగుతోంది. పలు కీలక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇవాళ మరో 2 సంస్థలతో టాయ్కామ్ ఒప్పందం చేసుకుంది. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమన్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడడమే తెలంగాణ టార్గెట్ అని చెప్పారు. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా టాప్ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. మరో 2 సంస్థలతో రేవంత్ రైజింగ్ టీం ఒప్పందాలు చేసుకుంది. జపాన్లోని TERN రాజ్ గ్రూప్ ఏజెన్సీలతో టామ్కాయ్ ఒప్పందం జరిగింది. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాబ్ ఏజెన్సీలతో టామ్కాయ్ ఒప్పందం చేసుకుంది. వచ్చే 2 ఏళ్లలో ఉద్యోగాల కల్పన కోసం MOUలు చేసుకున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ, ఫార్మా రంగాలు రాష్ట్ర ప్రగతికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయన్నారు. జపాన్ టూర్లో భాగంగా అక్కడి తెలుగు సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. త్వరలో రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నట్లు చెప్పారు సీఎం. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ మాదిరే హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో జపాన్లోని తెలుగు వాళ్ళంతా భాగస్వాములు కావాలన్నారు. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడడమే తెలంగాణ టార్గెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర డెవలప్మెంట్లో జపాన్లోని తెలుగు వాళ్ళంతా భాగస్వాములు కావాలన్నారు. తమ ఆలోచనలు, అనుభవాలు ప్రభుత్వంతో పంచుకోవాలన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి తెలుగు సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. చేయగలిగిందంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు. చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి. అమరావతి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మన పోటీ కాదు. మన పోటీ న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలతో పోటీ పడాలి. టోక్యో నుంచి నేర్చుకోవడానికి మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన. మీ అందరూ కూడా మీకున్న అవగాహనని, మీకున్న ఆలోచనలని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా మన సొంత ఊరు. ఈ నెల 23 వరకు జపాన్లో పర్యటించనుంది తెలంగాణ రైజింగ్ టీం. మరిన్ని టాప్ కంపెనీలతో MOUలు చేసుకోనున్నారు రేవంత్ రెడ్డి బృందం. మోదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఇండియా కూటమి నేతలు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినందుకే కాంగ్రెస్ పై కక్ష కట్టిందన్నారు. ప్రతీకారంతోనే గాంధీ కుటుంబంపై నేషనల్ హెరాల్డ్ కేసులు పెట్టారని విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని బీజేపీ దెబ్బతీసిందన్నారు కూటమి నేతలు. మోదీ సర్కార్పై ఫైర్ అయ్యారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై వ్యతిరేకతను కాంగ్రెస్ ఏకతాటిపైకి తెచ్చిందన్నారు. అందుకే సోనియా గాంధీ, రాహుల్ పై నేషనల్ హెరాల్డ్ కేసులు పెట్టారని విమర్శించారు. మనం ప్రజల మధ్యకు వెళ్లి బీజేపీ కుట్రలను బయటపెట్టాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఖర్గే. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, ఫ్రంటల్ సంస్థల ప్రధాన కార్యదర్శులతో ఖర్గే సమావేశమయ్యారు. ఛార్జ్ షీట్లో గాంధీల పేర్లు ప్రస్తావించడం, నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అటాచ్ చేయడం ప్రతీకారంతోనే జరిగాయన్నారు ఖర్గే. సమాజ్వాదీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీజేపీ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తుందని మండిపడ్డారు. తాము బీజేపీకి విరుద్ధమైన చట్టాన్ని అనుసరిస్తామని చెప్పారు అఖిలేష్. और हमें पूरा भरोसा है अपने संविधान पर और कानून पर. जिन्होंने तलवारें लहराई,
जिन्होंने सुना है कि बहुत सी तैयारी के साथ कुछ कुछ रख कर के लाए थे, और जिन्होंने गालियां दी हैं जो आज भी सोशल मीडिया पे चल रही हैं, उनके खिलाफ कार्रवाई होगी। हम लोग कानून मानने वाले लोग हैं, बीजेपी कानून मानने वाली नहीं है। बीजेपी अधिकारों को छीनने वाली है, संविधान पे चलने वाली नहीं है। राजपाट आए चले गए, कभी किसी का राज था, मुगलों ने राज कर दिया। బీహార్లోని ఎన్డీఏ సర్కారుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్లో మరోసారి అధికారంలోకి రాదనే విషయం ఎన్డీఏ కూటమికి తెలుసన్నారు. బయటి రాష్ట్రాల వారికి టెండర్లు ఇచ్చి కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు తేజస్వి. इतना आनंद फानन हो, सरकार के खजाने को कैसे हम लोग लूटे, इसी में ये सरकार जो है लगी पड़ी है। चुनाव का खर्च भी जो है जनता के पैसे, बिहार के पैसों से ये लोग जो है कैसे निकालेंगे, इसकी पूरी लूट है। यानी आनंद फानन में ये सरकार जो है टेंडर निकाल रही है, कमीशन जो है लिया जा रहा है, ग्लोबल टेंडरिंग कर रही है। यानी बिहार के ठेकेदारों को कोई काम नहीं मिलेगा, बाहर के लोग आएंगे और अमाउंट फिक्स कर दिया गया है 30%, और उसी के तहत जो है ये काम हो रहा है। మహారాష్ట్ర స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ గా హిందీని ప్రవేశపెట్టడంపై స్పందించారు ఎన్సీపీ ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే. ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎస్ఎస్సీ బోర్డును ఫినిష్ చేసేందుకే ఇలాంటి స్టెప్స్ తీసుకున్నారని విమర్శించారు సుప్రియా. और मराठी भाषा ही एक नंबर रहेगी महाराष्ट्र में, और ये हड़बड़ी क्यों है? मैंने पहले दिन कहा था कि एसएससी बोर्ड जो हमारा स्टेट का बोर्ड है वही यहाँ महाराष्ट्र में रहेगा। सीबीएसई बोर्ड में अगर किसी को पढ़ना हो तो ऑप्शनल कर सकते हैं, कंपलसरी नहीं कर सकते। और हमारे एसएससी बोर्ड को ये ख़त्म करने की साजिश है, ऐसे मुझे लगता है। ప్రజల విశ్వాసాన్ని బీజేపీ దెబ్బతీసిందని ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఏఐసీసీ. నమ్మి అధికారం ఇచ్చిన పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చుతోందని అర్థం వచ్చేలా వీడియో షేర్ చేసింది.